దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 65వ సంకీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి 65:4 కీర్తనల గ్రంథము 65:4ని మనం చదువుకుందాము. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలలో అనగా దేవుని ధన్యతలలో క్షమాపణ కూడా ఉంది. దేవుని ధర్మశాస్త్రానికి లోబడేవారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యెహోవా దేవుడు విధేయతను కోరుకుంటాడు. వినయము, విధేయత దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన. వినయము, విధేయత కలిగి ప్రేమ కలిగి ఉంటే ఆ వ్యక్తి ధన్యుడే. ఆ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడే. వినయము, విధేయత, ప్రేమ అనేది ఎప్పుడైతే మానవులలో ఉంటుందో తన ప్రవర్తన అంతయు విధేయతతోనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత ఎంత ముఖ్యమైనదంటే మానవుణ్ణి దేవునికి స్నేహముగా ఉంటాడు. దేవునితో స్నేహము సంపాదించుకుంటాడు. దేవుని బిడ్డగా ఉంటాడు. ప్రేమ అనేది ఉంటే, విధేయత ఉంటే దేవుడు ఎల్లప్పుడూ ఆ బిడ్డని దీవిస్తూనే ఉంటాడు. ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యే వారికే ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి. దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలవాడు. మనుషులు తమంతట తాము ఆశీర్వాదాలను పొందలేరు అని పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో వివరించటం మనం చూస్తున్నాము. ధన్యతలు పొందగలిగి అవి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయంటే ఆ ధన్యతలు మానవుణ్ణి దేవుని రాజ్యానికి వారసునిగా కూడా చేస్తాయి. అంత ధన్యతలు పొందగలిగిన వాడు ఆయన ఆవరణములో నివసించుటకు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలే. దేవుని పరిశుద్ధాలయములో దైవజనులు చెప్పు ధన్యతలు, దేవుని ఆజ్ఞలు పూర్ణ మనస్సుతో విని పాటించుచున్నవారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. పరిశుద్ధాలయములో కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు ప్రార్థనలు చేయుచున్నవారు ఎంతో ధన్యులై ఉన్నారు. భూదిగంత నివాసులు, సముద్రముల మీద ఉన్నవారు, గాలియందు ప్రయాణించేవారు, అన్నిటికీ ప్రజలు ఎవరైతే దేవుని చేత ఏర్పరచుకున్నారో, దేవుడు ఎవరినై ఎందు నిమిత్తమైతే ప్రతి మానవుణ్ణి సృష్టించుకున్నాడో అది మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి మనిషి కూడా దేవుని ప్రేమించాలని, దేవుని బిడ్డగా ఉంటారని, దేవుణ్ణి కొనియాడతారని, దేవుని మహిమపరచుకుంటానికని మానవుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, భూదిగంత నివాసులందరూ, సముద్రం మీద ఉన్నవారందరూ, ప్రతి ప్రజ కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన రక్షణను పొందుకోవాలి.
జనసమూహముగా ఆయన పరిశుద్ధాలయములో గడపవలెను. అది విధి, అంతే. తప్పకుండా పరిశుద్ధాలయములో గడపవలెను. పరిశుద్ధాలయములు అంటే మన యొక్క హృదయాన్ని భద్రపరచుకోవాలి, మన యొక్క హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. మన యొక్క హృదయంలో అనవసరమైనవి, దేవునికి ఇష్టము లేనటువంటి సంఘటనలు ఏమీ మన హృదయంలో దాచుకోకూడదు. అప్పుడు దేవుడే మన యొక్క హృదయంలో ఉంటాడు. సంఘమంతయు ఏకాగ్రతతో దేవుని స్తుతించుట, అట్టి స్తుతులు దేవునికి ఎంతో ప్రియమని ధర్మశాస్త్రము వివరిస్తుంది. కీర్తనకారుడు వ్రాసినటువంటి కీర్తనల్లో 5వ సంకీర్తన 7వ వచనాన్ని మనము చూస్తే, దేవుని ఏకాగ్రతతో స్తుతించుట, అట్టి స్తుతులు దేవునికి ఎంతో ఇష్టమని వివరించుట ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుని కృపాతిశయమును బట్టి మందిరములో ప్రవేశిస్తూ భయభక్తులతో దేవుని స్తుతిస్తానని కీర్తనకారుడు ఆనందముతో పలుకుచున్నాడు. మనము కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి వాటిని పాటిస్తూ మనం దేవుని బిడ్డలుగా పిలువబడదాము. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను మనము తప్పకుండా వాటిని స్వీకరించి పాటించి నిత్యము ప్రార్థనలతో ఉంటే దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలు తప్పకుండా మనము పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. జీవముగల తండ్రి, ప్రభువానికి స్తోత్రముల నాయన, కృపగల నాయన, మమ్మల్ని నిత్యము ప్రేమించుచున్న మా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము నీ ధన్యత పొందుకొని మేము నీ బిడ్డలుగా ఉండులాగున తండ్రి మమ్మల్ని ఆశీర్వదించు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. మా మనసులను మా యొక్క హృదయాన్ని దేవా నీవు స్వాధీనపరచుకొని తండ్రి నీ బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.